హాయ్ గైస్, వెల్కమ్ టు షోప్స్ యూనిక్ వరల్డ్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మనం వెళ్తున్నాం హైటెక్ సిటీలోని ఇన్ఆర్బిట్ మాల్. సో ఈ మాల్లోని ఫన్ సిటీకి వెళ్ళిపోతున్నాం. కోవిడ్ వల్ల పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోయింది కదా. సేఫ్ జోన్లో పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఎంజాయ్ చేయడానికి దీన్ని ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు. సో దాంట్లోకి వెళ్ళగానే మనం కొంత మనీ డిపాజిట్ చేస్తే దానికి వాళ్ళు స్వైపింగ్ కార్డ్ ఇస్తారనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్కి మనము స్వైపింగ్ కార్డ్ని యూజ్ చేసి గేమ్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి రిసెప్షన్ ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్కి క్లీన్ అండ్ టైడీ వాష్రూమ్స్ ఉంటాయి. అన్ని బ్రాండెడ్ అవుట్లెట్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఫన్ సిటీ వచ్చేసి మనకి లెవెల్ 4లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. చట్నీస్ వెజ్ రెస్టారెంట్ దాని పక్కన ఉంటుంది. సో ఇన్ఆర్బిట్ మాల్లో ఏ ఫ్లోర్లో ఏది ఉందో తెలుసుకోవడానికి మనకు మ్యాప్స్ అనేవి ఉంటాయి. ఫన్ సిటీ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి నైట్ 9:30 వరకు ఓపెన్లో ఉంటుంది. కోవిడ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతే మాత్రం 10:30 వరకు ఓపెన్లో ఉంటుంది. కేఎఫ్సి కాయాకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, చట్నీస్ రెస్టారెంట్కి రైట్ హ్యాండ్ సైడ్ ఫన్ సిటీ ఉంటుంది. ఫన్ సిటీ ఎంట్రన్స్ ఇలా చూడొచ్చు మనం. మేము ఫన్ సిటీలో అప్రాక్సిమేట్లీ 3.5 hours పిల్లలతో స్పెండ్ చేశాము. సో అన్ని గేమ్స్వి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలాంటి గేమ్స్ పిల్లలకి సూట్ అవుతాయి, ఎలాంటి గేమ్స్ పెద్దవాళ్ళకి ఉన్నవి అనేవి ఒక ఐడియా వస్తుందనేసి ఈ వీడియో చేస్తున్నాను.
ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. మేము ఎక్కడ ఉన్నామంటే ఎగ్జాక్ట్గా కొండాపూర్ వైట్ ఫీల్డ్ సిగ్నల్ ఉంది కదా, కొత్తగూడ క్రాస్ రోడ్ అంటాం కదా, ఎగ్జాక్ట్ ఆ ప్లేస్లో ఉన్నాము. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం సెరెట్ సిటీ క్యాపిటల్ మాల్కి. ఈ ప్లేస్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఫ్లైఓవర్ కోసం అని, అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుందన్నమాట. సో మనం ఇలా ముందుకెళ్ళిపోయి యూటర్న్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆదిత్య హైట్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ యూటర్న్ తీసుకొని ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది సెరెట్ సిటీ క్యాపిటల్ మాల్. సో ఎంట్రీ ఇటువైపు నుంచి ఉందన్నమాట. సపరేట్ ట్యాక్సీకి క్యాబ్స్కి మనకు సపరేట్ పార్కింగ్, ఇక్కడ వెయిటింగ్ ఏరియా చూడొచ్చు. మనం ఇప్పుడు 4th ఫ్లోర్లో ఉన్నాము. మనం ఇప్పుడు స్కై జోన్కి వెళ్తున్నాము. సో పిల్లలకి కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి కదా అనేసి దాన్ని చూస్ చేసుకున్నాము. స్కై జోన్ మొత్తం వచ్చేసి ట్రాంపోలిన్ పార్క్ అన్నమాట. ఇది ఏఎంబి సినిమాస్ అందరికి ఐడియా ఉంటుంది కదా. సో ఎగ్జాక్ట్లీ ఏఎంబి సినిమాస్ పక్కనే స్కై జోన్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్, ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి వెళ్ళి మనం రైట్ హ్యాండ్ సైడ్ అప్ స్టేర్స్కి వెళ్ళాలి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి అది పెద్దవాళ్ళకి కంప్లీట్గా. మేము వెళ్ళిన ప్రతిసారి పిల్లల కోసం వెళ్ళాము కాబట్టి పైనకే వెళ్ళాము, కింద టైం స్పెండ్ చేయలేదు ఎక్కువ. సో పైనకి ఎక్కితే ఇలా కనిపిస్తుంది మనకి వ్యూ, ఇలా ఉంటుంది. ఫస్ట్ మనకి ర్యాక్స్, లాకర్స్ కనిపిస్తాయి మన బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి. సో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ షూస్ పక్కన పెట్టేయాలి ర్యాక్లో. ఇంకా ఎవరైతే ప్లే చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. బిలో 18 years వాళ్ళకి మనకి ఇక్కడ గార్డియన్ సిగ్నేచర్ ఉండాలన్నమాట. అంటే ఎగురుతారు, దునుకుతారు కదా. సో ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మాకు సంబంధం లేదు అని చెప్పడానికి రిటర్న్గా వాళ్ళు గార్డియన్ సిగ్నేచర్ తీసుకుంటారు. 99% ఏమీ అవ్వదు, ఎందుకంటే అంత సర్ఫేస్ మొత్తం స్మూత్గా ఉంటుంది, బౌన్సింగ్కి అవైలబుల్గా ఉంటుంది, కన్వీనియంట్గానే ఉంటుంది. బట్ వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి సిగ్నేచర్ తీసుకుంటారు. జనరల్గా అయితే ఒక పర్సన్కి 650 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అది కూడా 1 hourకి. సో వాళ్ళు ఒక మనకు ట్యాగ్ ఇస్తారు, స్టిక్కర్.
దాన్ని మనం పెట్టుకోవాలన్నమాట. సో అక్కడ టైం లిమిట్ చూపిస్తుంది మనకు, ఎంట్రీ టైము, ఎగ్జిట్ టైం. మనకి 1 అవర్ సరిపోలేదనుకోండి, ఇంకా ఆడుకోవాలి అనిపిస్తే ఇంకొక 1 అవర్కి ఎక్స్ట్రా టైంకి 199 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. 1 అవర్కి 650 రూపీస్ పే చేసాం కదా, దాంతోపాటు మనం ఒక పేర్ సాక్స్ తీసుకోవాలి వాళ్ళ దగ్గరే. సాక్సెస్ అనేది కంపల్సరీ అనమాట, ఎందుకంటే అది ఆ సర్ఫేస్ మీద బౌన్సింగ్కి కంఫర్ట్గా ఉంటుంది. ఇది డిఫరెంట్ సాక్స్లు అనమాట, ఇలా ఉంటాయి. ఎక్కువ రష్ లేని టైమ్స్లో అయితే ఈ ఛార్జెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ ఫుల్ రష్ ఉన్న టైంలో వెళ్తే అది ఎక్కువగా ఛార్జ్ చేస్తారు, 900 అలా ఛార్జ్ చేస్తారు. సో మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము, సో 750 ఛార్జ్ చేశారు, ప్లస్ 100 రూపీస్ సాక్స్కి. వీకెండ్లో కొంచెం ఎక్కువే ఛార్జ్ చేస్తారు, మేము వీకెండ్లో వెళ్ళాము. ఒకవేళ మీరు తక్కువ కాస్ట్లో దీన్ని గ్రాప్ చేసుకోవాలంటే మాత్రం వర్కింగ్ డేస్లో వెళ్ళడం బెటర్. స్కై జోన్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి గండిపేటలో ఉందన్నమాట. అది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువ ఫీచర్స్ తోటి ఉంటుందన్నమాట. వీడియో గేమ్స్ ఆడిపించే బదులు ఇది ఆడిపించడం బెటర్ అని మాకు కూడా అనిపించింది. పిల్లలు కూడా ఇదే చూస్ చేసుకున్నారు. ఇది ఫ్రీ స్టైల్ జంప్ అన్నమాట. ఇలా ఫ్రీగా ఎంత అయినా ఎలా అయినా కూడా జంప్ చేయొచ్చు. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. పల్టీలు కొట్టుకుంటూ అయినా జంప్ చేయొచ్చు, ఎలా అయినా జంప్ చేయొచ్చు. పడిపోయినా కూడా ఎలాంటి మనకి దెబ్బలు అనేవి తగలకుండా సాఫ్ట్గా ఉంటుంది సర్ఫేస్ అంతా. ఇంకా నీట్గా, చాలా నీట్గా మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. ఇలాంటి ప్లే జోన్స్కి వచ్చినప్పుడు పిల్లలు ఎక్కువగా వాళ్ళకి బాగా కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్ని వేసుకుంటే ఫ్రీగా ఎంజాయ్ చేయగలుగుతారు. స్కై జోన్లో బర్త్డే పార్టీకి, ఇంకా గెట్ టుగెదర్ పార్టీస్ లాంటి వాటికి కూడా స్పెషల్ ప్యాకేజ్లు ఉంటాయన్నమాట. సపరేట్ రూమ్స్ ఉంటాయి, స్మాల్ రూమ్, బిగ్ రూమ్ అనేసి. స్మాల్ రూమ్ వచ్చేసి 1 అవర్కి 3000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, విత్ హోస్ట్ అనమాట. సో రూమ్ రెంట్ తీసుకున్నట్టు ఆ 1 అవర్కి, ప్లస్ విత్ హోస్ట్. సో ఇంకా ఫుడ్ ప్యాకేజెస్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి డాడ్జ్ బాల్, ఫ్రీ జంప్. ఇంతకుముందు చేసిందేమో ఫ్రీ జంప్ కదా, సో దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది. దీంట్లో బాల్స్ అవైలబుల్లో ఉంటాయన్నమాట. సో ఎట్ ది సేమ్ టైం సైడ్స్కి కూడా జంప్ చేయొచ్చు, ఇంకా పల్టీలు కొట్టచ్చు, ఫ్లోర్ వాల్ పైన కూడా ఎక్కేలాగా ఉంటుంది. సో ఇక్కడ ట్రాంపోలిన్ మీద జంప్ చేస్తూ బాల్ తోటి ఆడుకోవచ్చు అనమాట. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. చూడండి ఎంత ఫ్రీగా వీళ్ళు ఆడుకుంటున్నారు, ఎలా పడిపోతున్నారు చూడొచ్చు మనం. మా వాడు ఇప్పుడు పల్టీలు కొట్టేలా కనిపిస్తున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ గేమింగ్లో బౌన్సింగ్ అనేది ఎక్కువగా చూడొచ్చు మనం. నిజంగానే పల్టీ కొట్టేశాడు విలోక్. పిల్లలన్నాక ఇలాంటివి చేస్తూనే ఉండాలి, పెద్దయ్యాక ఎలాగో చేయలేం కదా. ఇది వారియర్ కోర్స్. ఈ రెండిటికి లెఫ్ట్ రైట్ సైడ్ రెండిటికి కూడా బ్యాలెన్సింగ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. లెఫ్ట్ సైడ్ ఇంకొంచెం హార్డ్గా ఉంటుంది. సో రైట్ సైడ్ మనం చూడొచ్చు, ఇలా పెద్ద పెద్ద రోప్స్ ఉన్నాయి కదా, రోప్స్ మీద స్లిప్ అవ్వకుండా వెళ్తూ ఉండాలి. పడినా కూడా ఏం అవ్వదు, ఫ్లోర్ అంతా స్మూత్ సర్ఫేసే ఉంటుంది కాబట్టి. ఇలాంటివి ట్రై చేస్తూ పిల్లలు సక్సెస్ అయ్యారనుకోండి, వాళ్ళలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ స్కై స్లామ్స్ 2 ఉన్నాయి, ఒకటి పెద్దవాళ్ళకి, ఇంకొకటి చిన్నవాళ్ళకి. సో ఆ బాస్కెట్ హైట్ అనేది వేరియేషన్ ఉంటుంది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి.
ఇక్కడ మా వాడు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాడు, వేరే పిల్లలు వెయిటింగ్లో ఉన్నారనమాట. ఇదే స్కై జోన్కి ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ వెళ్ళామన్నమాట. అప్పుడు కూడా వీలోకి ఇంకా మా మేనకోడలు మేము మొత్తం నలుగురం కలిసి వెళ్ళాము. సో ఇప్పుడు కూడా అలానే వెళ్ళాము. సో మనం ఆడుకుంటుంటే స్కై జోన్ ఎంప్లాయీస్ ఉంటారనమాట ఒక్కొక్క సెక్షన్ దగ్గర. సో వాళ్ళు మనం ఎలా ఆడుతున్నామని గైడ్ చేస్తారు, ప్లస్ మన టైం కూడా చెక్ చేస్తారు. సో మన టైం అవ్వగానే వాళ్ళు రిమైండ్ చేస్తారనమాట. సో లాస్ట్ టైం వెళ్ళిన పిక్స్ కూడా కొన్ని యాడ్ చేశాను. అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ఇలా స్లైడింగ్స్ ఇలా కూడా ఉన్నవి, ఇప్పుడు లేవు. సో 1 hour పిల్లలు అంతగా కంటిన్యూస్గా ఆడుతూ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ టైర్డ్ అయిపోయి ఉంటారు. సో ఈ టైంలో మనం వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఫుడ్ కోర్ట్కి. సో ఇక్కడ శరత్ సిటీ మాల్లో ఫుడ్ కోర్ట్ అందరికీ ఐడియా ఉంటూనే ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ మనం లోకల్, నాన్ లోకల్ లైక్ సౌత్ ఇండియన్ డిషెస్, నార్త్ ఇండియన్ డిషెస్, ఇంకా మెక్సికన్, అరేబియన్, చైనీస్ అవైలబుల్లో ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళే ముందే మా వాడు బ్రెయిన్లో ముందే పెట్టేసుకుంటాడనమాట, ఓకే మనం అక్కడ మా పేరెంట్స్తో ఇది కొనిపించుకోవాలి అనేసి. అదే వాడు లిస్ట్ చెప్తున్నాడు. ఈ ఒక్క ఫుడ్ కోర్ట్లోనే మనకి ఫుడ్ రిలేటెడ్ షాప్స్ 40 ఉన్నాయి. పానీపూరి, పొంగనాల నుంచి మనకు బర్గర్, బిర్యానీ వరకు కూడా అన్ని రకాలుగా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. దేంట్లోకి వెళ్ళినా కూడా మనకి సెల్ఫ్ సర్వీసే ఉంటుంది. మెయింటెనెన్స్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు క్లీనర్స్ ఉంటారు, అది తీసుకొని వెళ్ళిపోతారనమాట. టేబుల్స్ దగ్గర ఉన్నవన్నీ ప్లేట్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. సో చాలా నీట్గా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ. తీసి పెట్టి అటు చేసి ఇటు చేసి అది మార్చి ఇది మార్చి మొత్తానికి ఇలా పని చేస్తున్నాడు, కానీ నాకు ఇస్తాడా అయ్యాడా అని మా వాడికి పెద్ద డౌట్ వచ్చింది. అట్ లాస్ట్ ఫైనల్లీ టేస్ట్ చేయించాక వాడికి నమ్మకం కుదిరిందనమాట, అమ్మయ్య ఇచ్చేస్తున్నాడు అనేసి. టిప్స్ ఫ్రాంకీ నుంచి పనీర్ టిక్కా ఫ్రాంకీ అండ్ చికెన్ ఫ్రాంకీ తీసుకున్నాము. ఈసారి అందరము ఒకటే ఐటెం కాకుండా ఒక్కొక్కరు ఒక్కో షాప్కి వెళ్ళి డిఫరెంట్ ఐటమ్స్ ఆర్డర్ చేసామన్నమాట. వెజ్లో వెరైటీస్ ట్రై చేద్దాం అనుకున్నాము. గబ్రూతి చాప్, ఇది వచ్చేసి పంజాబీ డిషెస్ మనం చూడొచ్చు. సో దీంట్లో తందూరి చాప్ ఆర్డర్ చేసి ఈ టోకెన్ తీసుకున్నాము. ఇది కమ్యూనికేషన్ డివైస్ అనమాట. సో ఇది బీప్ వస్తుంది అనేసి వెయిట్ చేస్తూ అలానే ఉన్నాము. మా డైనింగ్ టేబుల్ వచ్చేసి ఆ షాప్ నుంచి కొంచెం దూరం డిస్టెన్స్ ఉండడం వల్ల అది బీప్ సౌండ్ రాలేదు ఆర్ వైబ్రేట్ అవ్వలేదు అనమాట, ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. సో ఇంకా చూసి మేమే వెళ్ళాము. సో ఈ తందూరి చాప్ అనేది ఫస్ట్ టైం ట్రై చేసాం. పంజాబీ డిష్ చాలా చాలా బాగుంది. ప్యూర్ వెజిటేరియన్స్ ట్రై చేయొచ్చు. ఇంకా ఇది వచ్చేసి చీజ్ కార్న్ పిజ్జా ఫ్రమ్ డొమినోస్. డ్రింక్స్ వచ్చేసి ఒక కూల్ కాఫీ, ఒక క్యాపుచినో ఫ్రమ్ మెక్ కెఫే. సో ఎప్పుడు కానీ స్కై జోన్కి వెళ్ళినప్పుడు బాగా అలసిపోతారనమాట పిల్లలు. సో కంపల్సరీ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాల్సిందే. మనం బయటికి వెళ్ళి తినేంత టైం కూడా ఉండదు, వాళ్ళకి ఆకలి అయిపోతూ ఉంటుంది. సమ్మర్ అండ్ రైనీ సీజన్లో ఇండోర్ ఫిజికల్ యాక్టివిటీ కింద పిల్లల్ని తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు.
ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో పిల్లలు బయట ఆడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు. సో ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. స్కైజోన్కి వెళ్ళే ముందు ఏం జరిగింది ఈ మాల్లో అనే దాని గురించి నేను కంటిన్యూషన్ చేయబోతున్నాను. విడిగా చేస్తున్నాను అనమాట. సో ఆ రోజు మేము స్కైజోన్ కోసం పిల్లల్ని ఆడిపించడానికి వచ్చాము కదా శరత్ సిటీ మాల్కి. సో ఏమైందంటే పార్కింగ్ చేసుకున్నాము. వెహికల్ పార్కింగ్ చేసుకున్నాక మా హస్బెండ్ కార్లోనే చెప్పులు మర్చిపోయారనమాట. సో అది పైనకు వచ్చినాక గుర్తొచ్చింది ఆయనకి. అప్పుడప్పుడు ఇలాంటి చిలిపి పనులు బాగా చేస్తూ ఉంటారు మా హస్బెండ్. సో లోపల మొత్తం చెక్కింగ్ అది ఇది అంతా అయిపోయినాక ఎస్కలేటర్ ఎక్కుతున్నప్పుడు ఆయనకు గుర్తొచ్చింది. చూద్దాంలే, వెళ్తూ ఉంటే ఏదైనా మంచి షాప్ కనపడితే చూద్దాం అన్నట్టుగా అనుకున్నాము. పిల్లలు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ఫస్ట్ చెప్పులు కొన్నాకనే మిగతాది అనేసి అన్నారనమాట. సో ఎస్కలేటర్ దిగినాక చూస్తే క్రాక్స్ అనే షాప్ కనిపించింది. సో వెళ్దాం అనేసి పిల్లలు అన్నారు. సరే వెళ్ళి చూద్దామనేసి వెళ్ళాము. ఇంకా దాంట్లో నార్మల్ చెప్పల్స్ కూడా 2000 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అమ్మో ఇది మన రేంజ్లో వచ్చే షాప్ కాదు అనేసి అర్థమైపోయింది. ఇంకా పదాన్ని బయటకు వచ్చేసాం. ఎదురుగా చూస్తే మనకి చర్మాస్ షాప్ ఉందన్నమాట. సో దీంట్లోకి వచ్చి చూసాము. అవుట్ సైడ్ బోర్డ్ వచ్చేసి SK1 బై చర్మాస్ అని ఉంటుంది. దీంట్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. 299 నుంచి ఇక్కడ ఫార్మల్ షర్ట్స్ ఉన్నాయి. ఇంకా 499లో వెరైటీస్ ఉన్నాయి. 150 ఆన్వర్డ్స్ టీషర్ట్స్ ఉన్నాయి. ఇది 169 రూపీస్. ఇంకా 199లో కూడా ఉన్నాయి టీషర్ట్స్. అన్నిటికంటే కూడా నాకు పార్టీ వేర్లో ఇది చాలా బాగా నచ్చింది. 999కి కుర్తా సెట్ అండి, జెంట్స్ది. సో చాలా వెరైటీస్ కలర్స్ ఉన్నాయి. వెరైటీస్ కూడా చాలానే కనిపించాయి. ఇది మాత్రం బెస్ట్ ప్రైస్ అని నాకు అనిపించింది. సో యాక్చువల్లీ మా హస్బెండ్కి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో తను చూడలేదన్నమాట. నాకైతే తీసుకోవాలని బాగా ఉండింది తన కోసం. సో తను ముందు చెప్పులు కావాలి అనేసి అన్నాడు. సో తను ఆ సెక్షన్కి వెళ్ళిపోయాడు. నేను ఇవి చూస్తూ వచ్చేసాను అనమాట. సో డెనిమ్ జీన్స్ మీద కూడా మనకి 50% ఆఫ్ ఉందన్నమాట. అలా రకరకాల బ్రాండ్స్ మీద రకరకాల ఆఫర్స్ ఉన్నాయి. చెప్పుల వెరైటీస్ కూడా చాలానే కనిపించాయి నాకు. లేడీస్వి కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలవి గర్ల్స్వి కూడా చాలా కలెక్షన్స్ కనిపించాయి. చాలా వరకు క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించాయి అన్నమాట. తను ఈ చెప్పులు తీసుకున్నాడు. స్మూత్ అండ్ కంఫర్ట్ ఎక్కువ చూస్తానన్నమాట. సో ఇది 399 రూపీస్కి ఇవి తీసుకున్నానమాట. తను వచ్చేసి పార్టీ వేర్ ఎక్కువ ప్రిఫర్ చేయరనమాట. సో వద్దని అన్నారు. ఇంకా నేను కొని కూడా వేస్టే, తనకి వేసుకోకపోతే అనేసి ఊరుకున్నాను అనమాట. ఒకవేళ వేరే పని మీద అయినా కూడా ఈ మాల్కి వెళ్తే మాత్రం కంపల్సరీ ఒకసారి చెక్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని షాప్లో కూడా మనకి డిస్కౌంట్ సేల్స్ అనేవి కనిపించాయండి. బోర్డులు మాత్రం ఫెస్టివల్స్కి షాపింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుద్ది అనేసి విడిగా పోస్ట్ చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. సో ఇక నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. ఫార్వర్డ్లో పెట్టేసి ఒక లుక్ వేసుకొని వచ్చేద్దామా.
మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ జనరేషన్ పిల్లలకి కంపల్సరీ చూపించాల్సిన ఒక హిస్టారికల్ ప్లేస్ ఉంది. అది ఏమిటో గెస్ చేయగలరా? అది ఎక్కడికో తెలుసా? మరి ఏదో కాదండి, గోల్కొండ ఫోర్ట్. ఈ పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరని నేను అనుకుంటున్నాను. సో గోల్కొండ ఫోర్ట్ అనేది హైదరాబాద్ నుంచి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇవన్నీ ప్రహరీ గోడలు అన్నమాట. సో చాలా దూరంలో ఉన్నాం మనము. కాకపోతే ఇదంతా గోల్కొండ ఫోర్ట్ ఆ కింగ్డమ్ కిందకే వస్తుంది అనమాట. మెహదీపట్నం లంగర్ హౌస్ దాని నుంచి మేము వచ్చేసాము గోల్కొండ ఫోర్ట్కి. గోల్కొండ అనే ఈ ఏరియాని 1083 నుంచి 1323 వరకు కూడా కాకతీయులు పరిపాలించేవారంట. ఆ తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ముస్నూరి నాయకులు ఓడించి ఈ గోల్కొండను చేజిక్కించుకున్నారంట. మన హిస్టరీని మనం గమనించినట్లయితే ఆ రాజు ఈ రాజ్యానికి వచ్చి దండయాత్ర చేశాడు, దాంట్లో ఇతను ఓడిపోయాడు, అతను గెలిచాడు, ఇవన్నీ స్టోరీస్ వింటూనే ఉంటాం కదా. అలా ఫైటింగ్స్లో ఓడిపోయిన వాళ్ళు సరెండర్ అవ్వడము, లేకపోతే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి కాంప్రమైజ్ అవ్వడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి కాంప్రమైజ్లో భాగంగా ఈ గోల్కొండ ప్రాంతం అనేది బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాకి అప్పగించడం జరిగిందనమాట. చూసారా, ఊడల మర్రి చెట్టు, బనియన్ ట్రీ. మీలో ఎంతమంది ఒంటరిగా అర్ధరాత్రి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఉంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మన హిస్టరీ విషయానికి వస్తే 1512 సంవత్సరం వరకు కూడా బహ్మనీ రాజ్యానికి రాజధానిగా ఉండేదన్నమాట గోల్కొండ అనేది. ఆ తర్వాత వచ్చేసి ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా మారింది. ఈ గోల్కొండ కోటను 120 మీటర్ల ఎత్తులో బ్లాక్ స్టోన్ మీద నిర్మించడం జరిగిందట. కుతుబ్ షాహీ వంశస్థులు ఈ కోటను నిర్మించడానికి అప్రాక్సిమేట్లీ 60 ఇయర్స్ పైనే వాళ్ళు కష్టపడ్డారని మన హిస్టరీ చెప్తుంది. ఈ కోట అప్రాక్సిమేట్లీ 5 కిలోమీటర్స్ చుట్టుకొలత కలిగి ఉంటుంది. ఇది మీకు తెలుసా, నవాబుల కాలంలో ఈ గోల్కొండ కోట అనేది డైమండ్స్ బిజినెస్కి చాలా చాలా ఫేమస్ అంట. వరల్డ్ ఫేమస్ అయిన కోహినూర్ డైమండ్, ఓర్లఫ్, హోప్, పట్ డైమండ్స్ అనేవి ఇవన్నీ కూడా ఈ రాజ్యంలోని గనుల నుంచే వచ్చాయంట. ఈ డైమండ్స్ వల్లనే నిజాములు అత్యంత ధనవంతులుగా మారిపోయిందంట. ఇది యాక్చువల్ ఎంట్రన్స్ అండి గోల్కొండ ఫోర్ట్. దాని ముందు నుంచి మనం అలా వెళ్ళిపోతున్నాము. స్ట్రైట్గా వెళ్ళేసి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ బస్ స్టాప్ కూడా ఉంటుందన్నమాట. సో అక్కడ పార్కింగ్ చేసుకొని బ్యాక్ అయిపోదామని డిసైడ్ అయిపోయాము. సో బస్ స్టాప్ దగ్గర పార్కింగ్ చేసేసుకొని బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇలా కనిపిస్తుంది ఇంకొక సైడ్ నుంచి మనకి కోట. ఇక్కడ రోడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, మళ్ళీ చాలా బిజీ ఏరియా అన్నమాట. సో మనకి ఇక్కడ మామూలుగా నిలబడడానికి కూడా సరిగ్గా ప్లేస్ ఉండదు. సో వెహికల్ పార్కింగ్ అనేది ఏ వెహికల్ పార్కింగ్ అస్సలు కుదరదన్నమాట. సో కొంచెం ముందుకెళ్ళి పార్క్ చేసుకోవాల్సిందే. పార్కింగ్కి 30 రూపీస్ టోకెన్ ఉంది. ఇది ఎంట్రన్స్ అండి, మనకు కనిపిస్తుంది కదా బోర్డు. గేట్ లోపలికి వెళ్ళి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈచ్ 125 రూపీస్ అనమాట. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా 25 రూపీస్. వీడియో కెమెరా ఉంటే ఎక్స్ట్రా 25 రూపీస్ తోటి టికెట్ తీసుకోవాలి. యాక్చువల్లీ 2 గేట్స్ ఉంటాయి, ఒకటి చిన్న గేటు, ఇంకొకటి పెద్ద గేటు. చిన్న గేట్ నుంచి ఎంట్రీ, పెద్ద గేట్ నుంచి ఎగ్జిట్. మనకి ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతాయి కదా, ఆ టైంలో మాత్రం ఫ్రీ ఎంట్రీ ఉంటుందంట. టికెట్ తీసుకొని ఇలా వస్తే మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది పెద్ద గేట్ నుంచి.
ఈ గోల్కొండ కోట లోపల చాలా స్పెషల్ కట్టడాలు అనేవి ఉన్నాయి. శత్రువుల నుంచి ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ టైంలోనే 10 కిలోమీటర్స్ పరిధిలో 87 హాఫ్ మూన్ షేప్లో బురుజులను నిర్మించారంట. కోట లోపలికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ లేఅవుట్ కనిపిస్తుంది. మొత్తం గోల్కొండ ఫోర్ట్లో ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి ఒక లేఅవుట్ అనేది కనిపిస్తుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అతను గైడ్ అన్నమాట. సో స్టార్టింగ్లో అలా చెప్తూ ఉంటాడు, ఇక్కడ ఇవి ఉన్నాయి అనేసి. ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రం ఫ్రీగా చేస్తాడు అందరికీ. ఈ ఫోర్ట్లో ప్రతిదీ అంటే డీటెయిల్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ గైడ్ 600 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ये पूरा ग्राउंड फ्लोर पहले से ही है। बॉडीगार्ड लैंड, मस्जिद, ड्रेसिंग रूम, मेकअप रूम, सैनिटरी, फाउंटेन या रानी का महल। यहाँ पर एक दीवार में मेरे नाम बोलेंगे 40 फीट, दूसरी दीवार में सुनेंगे बोलता ना बड़े लोग दीवारों के साथ सुनिए रियल बात कर सकते हैं. ఒకసారి కింది నుంచి మనం గోల్కొండ కోట పై వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి మనకు మినిమం 2 hours పడుతుంది. ఒకవేళ మనం పైన కాసేపు రెస్ట్ తీసుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి మూవ్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ కోటకి ఇలాంటి మెయిన్ ఎంట్రన్స్లు 8 ఉంటాయంట. ఇంకా 4 ఏమో హైట్లో ఉన్న బ్రిడ్జెస్ ఉంటాయంట. టికెట్ కౌంటర్ దగ్గర తీసుకున్న టికెట్ ఇక్కడ చెక్ చేస్తున్నారు. సో వాళ్ళు తీసేసుకొని అప్పుడు లోపలికి పంపిస్తున్నారు. ఫోర్ట్లో ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఇది మెయిన్ అట్రాక్టింగ్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్లేస్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఇతను నిలబడి ఇక్కడ క్లాప్స్ కొడితే అక్కడ మనకి కనిపిస్తున్న కోట మీద ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది. ఇక్కడ పైన సీలింగ్ చూసారా? ఈ సీలింగ్ అనేది మామూలు సీలింగ్ కాదండి, ఇది అక్యూస్టిక్ ప్రకారము తయారు చేయబడింది. అంటే ధ్వని శాస్త్రాన్ని బేస్ చేసుకొని దాన్ని తయారు చేశారనమాట. సో సీలింగ్కి తెచ్చి ఉన్న కమాన్ల ద్వారా ఇక్కడ ఏం సౌండ్ చేస్తే ఆ సౌండ్ అక్కడ వినిపించేలాగా అరేంజ్ చేశారనమాట. ఆ కాలంలో కూడా ఎంత తెలివిగా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకున్నారో చూస్తే అసలు చాలా సర్ప్రైజ్ అయిపోతాం. కోటలోకి ఎవరైనా వస్తే వాళ్ళు వచ్చారు అన్న విషయాన్ని అక్కడ దర్బార్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ పంపించడానికి ఇక్కడ క్లాప్స్ కొట్టి సిగ్నల్ ఇచ్చేవారనమాట. కోట లోపల అక్కడక్కడ మనకి ఇలాంటి రిటర్న్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ గోల్కొండ కోటని స్టార్టింగ్లో గొల్లకొండ అని పిలిచేవారంట. రాను రాను గొల్లకొండ కాస్త గోల్కొండగా మారిపోయింది. ఈ క్లాప్స్ పోర్టికో నుంచి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఒక 5-6 స్టెప్స్ ఎక్కగానే మనకి వ్యూ ఇలా కనిపిస్తుంది. పైనకి కోట పైనకి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వే టు అప్ అని కనిపిస్తుంది, అండ్ రైట్ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. మేము రైట్ సైడ్ టర్న్ అయ్యాము. ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా అవైలబుల్లో ఉంటారు. సేమ్ టైంలో మనకు ప్రింట్ తీసిస్తారనమాట. రైట్ సైడ్కి మూవ్ అయితే ఇలా కనిపిస్తుంది వ్యూ. ఇక్కడ కొంతమంది ఈ వెయిట్ని లేపడానికి ట్రై చేస్తున్నారు. యాక్చువల్లీ ఒకప్పుడు ఈ వెయిట్ను ఒక మనిషి లేపగలిగితే ఆ వ్యక్తిని ఆర్మీలోకి తీసుకునే వాళ్ళంట.
के किले पर नाम राज करते हुए ये पास के एरिया का नाम हिस्ट्री में कहीं भी पढ़ेंगे तो दो नाम मिलेंगे ऐसे, एक भाग्यनगर, दूसरा नाम हैदराबाद। इसका सबसे पुराना नाम है मोहम्मद नगर बस में, इसमें मोहम्मद 1863 वो लोग का राज चला है 1518 तक। 1518 में कुतुब शाह को ईरान से हिंदुस्तान जब वो लोग पहुँचे बिजनेस के थ्रू उन लोग का जो है पहले बिजनेस का सुल्तान मोहम्मदी का डेट 1518 में हो गया। यहाँ के सुल्तान कुली ने तेलंगाना एरिया के अंदर किंग डिक्लेयर कर, किंग डिक्लेयर करने के बाद उन लोग फिर वहाँ से गोलाकुंडे के फिर उनकी राजधानी शुरू। फोर्ट को डायरेक्ट नहीं तोड़े, बिजनेस करते हुए इस किले का फाउंडेशन खड़ा कर। फोर्ट बनाने में जितने लोग दिमाग से काम करें, ताकत से नहीं। फोर्ट बनाना है तो नीचे से नहीं करें, जितनी यहाँ पहाड़ी थी उस पहाड़ी को काटते हुए जहाँ पत्थर खत्म होता है बिना फाउंडेशन लेकर 15 फीट की इसकी चौड़ान है नीचे से, लेंथ में 30 से 35 फीट। जैसे कि फोर्ट को ऊपर से बना लेते हैं, फोर्ट को नीचे लेकर नीचे से ऊपर ले। पहले राजा का नाम है सुल्तान कुली कुतुब शाह। लाजमी शाह इसलिए बोलते हैं ये शिया मुस्लिम थे ईरानी। उनके बेटे जमशीद कुली कुतुब शाह, इब्राहिम कुली कुतुब शाह जो दादा बेटा पोता बिजनेस के साथ उस फोर्ट को बनाते हैं। और ये फोर्ट जो है बाहर के अंदर 10 किलोमीटर 10 किलोमीटर में 9 डोर्स, 52 विंडो, 87 कैनन, 47 ब्रिज है। सारा किला 440 एकड़ में है। ये फोर्ट को समय लोग को बिल्ड करने में 62 ईयर्स का लगा। जब ये कम्प्लीट हुआ है फिर अमना जमना तहजीब स्टार्ट हुई उर्दू और तेलुगु। ऑफिस बनाया तो राधाना का पब्लिक मिनिस्टर मादाना को जो है यहाँ का स्कॉट का मिनिस्टर बनाया। तो रूप में से जो पत्थर निकलेगा दिख रहे ना बाहर, वो पूरे चारों तरफ से जो है फांसी बांध के कटन करके रूम बनाने के लिए। और इसी के अंदर में जो है नाइटों में मसाले, गर्मा का मौसम रहेगा, ठंडी हवा चाहिए, संतर में बांधे इसमें कटन 2 आदमी दोस्त पीछे आगे करेंगे, हर कंडीशन हवा है अभी करेंगे। అక్కన్న మాదన్న ఆఫీస్ల నుంచి మనం ఆ ప్లేస్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఫోర్ట్ పైనకి వెళ్ళడానికి స్టెప్స్ దారి కనిపిస్తుంది అనమాట. ఇలా ఉంటుంది వ్యూ అనేది. స్టెప్స్ ఎక్కే ముందు మనకి ఇలా ఇన్నర్ గైడ్ మ్యాప్ కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు బాగ్మతి మహల్, ఇంకా చాలా ప్లేసెస్ ఈ మ్యాప్లో కనిపిస్తాయి. సో స్టెప్స్కి రైట్ హ్యాండ్ సైడ్ అక్కడ ప్లేస్ ఉంది కదా, అక్కడ దుర్గం చెరువు నుంచి వాటర్ ఇక్కడికి ఫ్లో అయ్యేవంట. ఇక్కడ స్టోర్ చేసేసి ఇది లోపల మహల్లోకి పంపించేవాళ్ళంట వాటర్. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడొచ్చు మనము డైరెక్ట్ దుర్గం చెరువు నుంచి వాటర్ సప్లై అనేది ఈ పైప్ లైన్ ద్వారా వచ్చేదంట. ఇక్కడ నుంచి మొత్తం అన్ని ప్లేసెస్కి, ఫోర్ట్లో అన్ని ప్లేసెస్కి డిస్ట్రిబ్యూట్ చేసేవారంట. ఇక్కడ నుంచి స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. సో పైన కొండపైన ఎల్లమ్మ అమ్మవారు ఉంది కదా, సో బోనాలు ఆషాఢ మాసంలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. తొలి బోనం ఇక్కడ అమ్మవారికి సమర్పించుకుంటారనమాట భక్తులు. సో అలా వెళ్ళేటప్పుడు ఇక్కడ నీళ్లు చల్లి కడిగినట్టు చేసి బొట్లు పసుపు కుంకుమ పెట్టేసి అలా బోనం ఎత్తుకొని వెళ్తారు పై వరకు.
ఇప్పుడు మనం ఫోర్ట్ పైన ఉన్న రామదాసు ప్రిజన్కి వెళ్తున్నాం. భక్త రామదాసు తెలుగు మూవీలో మనం చూస్తుంటాం కదా. భద్రాచలంలో తానాషా ప్రభు పరిపాలనలో రామాలయం పునర్నిర్మాణం కోసం ప్రజలందరి దగ్గర నుంచి చందాలు వసూలు చేస్తాడు. రాజ్యానికి రెవెన్యూ కలెక్షన్ కూడా వాడేశాడన్న నెపంతో ఇక్కడి జైల్లో బందీగా ఉంచుతాడన్నమాట తానాషా ప్రభువు. అలా జైల్లో బందీగా ఉన్నప్పుడు దేవుడి విగ్రహాలు చెక్కాడంట. ఇక్కడ సింధూరంతో మనకు కనిపిస్తున్న విగ్రహాలు తను చెక్కినవేనంట. ఇది కిల్వత్ అంటే ప్రైవేట్ ఛాంబర్ అన్నమాట. అంతఃపురము, అంతరంగిక మందిరము అంటారు కదా. జనరల్గా అయితే ఇక్కడ లేజర్ షో జరుగుతుందండి. బట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల దాన్ని టెంపరీగా క్లోజ్ చేశారు. అండ్ ఈ లొకేషన్ అంటే ఈ ఏరియా చూస్తే కొంచెం మెయింటెనెన్స్ ఇంకా బాగా చేస్తే బాగుండేది అనిపించింది. రామదాసు జైలుకి మనం వచ్చాము అంటే 75% ఎక్కినట్టు. మ్యాక్సిమం చాలామంది ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. మేము గైడ్తో ఉన్నాము కాబట్టి మాకు అక్కడ హాల్ట్ చేయడానికి కుదరలేదన్నమాట. ఈ ఫోర్ట్లో బారాదరి అనేది కూడా ఇంపార్టెంట్. 3 ఫ్లోర్స్తో నిర్మించిన సభా మండపాన్ని బారాదరి అంటారు. ఇక్కడ నుంచి చూస్తే ఈస్ట్ సైడ్ చార్మినార్, మక్కా మసీద్, కుతుబ్ షా వంశ శిథిలాల భవనాలు కనిపిస్తాయి. దక్షిణం వైపు హిమాయత్ సాగర్, తూర్పు ఉత్తరం వైపు హుస్సేన్ సాగర్ చెరువు, సికింద్రాబాదు, ఓయూ, నార్త్ సైడ్ వచ్చేసి హకీంపేట్, బేగంపేట్ ఏరియాస్ కనిపిస్తాయి. బారాదరి నుంచి అండర్ గ్రౌండ్ వే కూడా ఆ కాలంలో నిర్మించుకున్నారంట. 3 ఫ్లోర్స్లో 5 ఫ్లోర్లో రాజసింహాసనం ఉండేదంట. ఇలా స్టెప్స్ ఎక్కుంటూ వస్తే మనం జగదాంబ అమ్మవారి గుడికి చేరుకున్నాము. నేను ఆషాఢం స్టార్ట్ అయ్యే ముందు వీక్ వెళ్ళాను ఇక్కడికి, అందుకే పెద్దగా రష్ లేదనమాట. మేము వెళ్ళినప్పుడు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళతో పాటు మేము కూడా అర్చన చేయించుకునే ఛాన్స్ దొరికింది. ఇక్కడ ఇంకొన్ని మెట్లెక్కి మనం చూడొచ్చు. పైనకి ఎక్కితే ఎల్లమ్మ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. ఇది పురాతన కాలంలో నిర్మించిన గుడి అన్నమాట. బహుశా ఇది అంటే భక్తులు లోపలికి వచ్చి దర్శించుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే పెద్ద రాయి కింద దీన్ని నిర్మించారనమాట. పూజారైనా కూడా పర్ఫెక్ట్గా నిలబడి అన్నీ చేసే విధంగా కనిపించట్లేదు. ఈ ప్లేస్ అంత కన్వీనియంట్గా లేదనుకుంటాను. బహుశా అందుకే పక్కన మళ్ళీ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. ఇదే గుడిని ఆనుకొని చెట్టు మీద స్క్విరల్ కనిపించింది. ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికి వెళ్తావు. చిన్నప్పుడు ఇలాంటివి పాడుకునేది కదా బాగా. ఎల్లమ్మ గుడి ఎదురుగానే ఈ ప్లేస్ ఉంటుంది మనకు. ఈ ప్లేస్ లో నుంచి మనం క్లాప్స్ కొడితే క్లాప్స్ పోర్టికోలో ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది. అలాగే మనం స్టార్టింగ్ లో పోర్టికోలో క్లాప్స్ కొడితే దర్బార్లో పైన ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది అని చెప్పాం కదా, అది ఈ ప్లేస్ అన్నమాట. కోట లోపల టెంపుల్స్, మస్జిద్స్ కనిపిస్తాయి. పైనుంచి ఇప్పుడు బ్యాక్ రిటర్న్ అవుతున్నాం. మనం రిటర్న్ అవుతుంటే ఇక్కడ మనకి ఒక ప్లేస్లో వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇది తప్ప ఎక్కడా కూడాను వాష్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ మనకు కనిపించదు. ఈ కోట ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద రాళ్ళతోటి అంత ఎత్తులో గోడలు ఎలా నిర్మించారు అనేది అది మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి మెషినరీస్ ఏం అవైలబుల్లో లేవు కదా. సో ప్రతిదీ మాన్యువల్గానే చేసేవాళ్ళు కదా. ఎంత కష్టపడితే ఇదంతా నిర్మించగలిగి ఉంటారు. ఎంత కష్టపడి ఉండేవాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు. పోకిరి మూవీలో కొన్ని సీన్స్ ఇక్కడ షూట్ చేశారు.
మా విలోకి అయితే ఇలాంటి ప్లేస్కి రావడం ఫస్ట్ టైము. సో చాలా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. ఇలా హైట్ ప్లేస్లో ఉండి చాలా డిస్టెన్స్లో ప్లేసెస్ చూడడము, వాడి ఫోటో పోజ్లను చూసి చెప్పచ్చు వాడు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాడనేది. ఫోర్ట్లో ఈ ఏరియా కూడా స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఆ కాలంలో ఎవరైనా బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటే అది పైన ఉన్న రాజకుటుంబీలకు వాళ్ళకి వినిపించేదంట. మనం ఇప్పుడు ఎలాగా ఫోన్స్, వెబ్ కెమెరాస్ యూస్ చేస్తున్నామో ఆ టైంలో వాళ్ళు ఇలా సీక్రెట్స్ వినేవాళ్ళంట వేరే వాళ్ళవి. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో విలోక్ వాళ్ళ డాడీ మాట్లాడుతున్నారు. సో విలోకు అది ఆ గోడ దగ్గర చెవి పెడితే వాళ్ళ డాడీ అక్కడ ఏం మాట్లాడుతున్నాడో అది వినగలుగుతున్నాడు. రాజ దర్బార్కి ముందు గేట్ కీపర్స్ చాలామంది ఉంటారు కదా. సో ఆ ముందు ఉన్న గేట్ కీపర్స్ డిఫరెంట్ సౌండ్స్ చేసి డిఫరెంట్ మెసేజ్ పాస్ చేసేవాళ్ళు అంటారు పైన ఉన్న రాజుకి. చూస్తూ వినండి, చిన్న క్లాత్ సౌండ్ కూడా ఎలా వైబ్రేట్ అవుతూ వినిపిస్తుంది మనకి. ఇలా డిఫరెంట్ సౌండ్స్ని వాళ్ళ రాజుకి మెసేజ్ రూపంలో పంపించేవారంట. ఫోర్ట్లో జరిగే సౌండ్ అండ్ లైట్ షో గురించి ఇక్కడ చూపిస్తున్నారు టైమింగ్స్ అండ్ అది ఈవినింగ్ 7 to 8 ఇంగ్లీష్ వర్షన్, 8:15 to 9:15 నైట్ తెలుగు ఆర్ హిందీ వర్షన్. ఇప్పుడైతే లేజర్ షోలో ఇవేమీ జరగట్లేదు. ఈ ప్లేస్ గుర్తుపట్టారా? ఇండిపెండెన్స్ డే రోజు సీఎం ఫ్లాగ్ హోస్టింగ్ ఇక్కడ చేస్తారు. అంటే నెక్స్ట్ మంత్ 15th ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. ఈ ప్లేస్లో క్లాప్స్ కొట్టినా కూడా అక్కడ అదాలత్లో వాళ్ళకి సౌండ్ వైబ్రేషన్ వినిపిస్తుంది. మనకి రైట్ హ్యాండ్ సైడ్ కనిపించేది అస్లా ఖాన్. అంటే ఇది స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఉంటుంది. రైట్ హ్యాండ్ సైడ్ మనం పైనకి వెళ్ళాం కదా, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వస్తున్నాము. ఇప్పుడు ఈ బిల్డింగ్లో వారికి సంబంధించిన వెపన్స్ అన్నీ వాళ్ళు ఇక్కడ పెట్టుకునేవారంట. మేము రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి
రిటర్న్ అయిపోయామన్నమాట. మనకి లోపల ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అమ్మే ఛాన్స్ లేదు. పిల్లలు ఉన్న వాళ్ళు బయట నుంచి క్యారీ చేసుకురావచ్చు. ఇదండి గోల్కొండ ఫోర్ట్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. షోప్స్ యూనిక్ వరల్డ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.